హాయ్, మీ పేరు? మనీష్. అంటే ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సీఎం ఎవరు అనుకుంటున్నాను? కన్ఫర్మ్ పవన్ కళ్యాణ్. లాస్ట్ టైమే మిస్ అయ్యారు. సీఎం కాకుండా కూడా ఛాన్సెస్ ఉన్నాయి బాగా. పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు కదా, ఎలా చూస్తున్నారు? టీడీపీ పొత్తు అంటే వాళ్ళకున్న మెజారిటీ దాన్ని బట్టి సీట్స్ అవన్నీ దాంతో చూస్తే లెక్కలలో క్లియర్ ఉంటది. సో అవకాశాలు అయితే టీడీపీ జనసేనకే ఉంటాయి. మెయిన్ గానైతే వ్యతిరేకత అవన్నీ చూసుకొని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు అనమాట. పవన్ కళ్యాణ్ ఒకవేళ సీఎం అయితే ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు? అభివృద్ధి కాదు, అంతకు మించి ఉంటది పవన్ కళ్యాణ్ సీఎం అయితే. ఎందుకంటే విజన్, ఆయన మైండ్ సెట్, ఆయన సేవలు మామూలుగా ఉండవు, చాలా ఉంటాయి. సో అట్లా కూడా చూసుకోవచ్చు అనమాట. అంటే తెలంగాణలో బర్రెలకు రాని ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ కి రాలేదు. ఇక అంత కంపారిజన్ మనకు బర్రెలెక్కతో పవన్ కళ్యాణ్ తో అవసరం లేదు. ఆయన స్థాయి వేరు, ఆయన లెజెండ్ తో వేరేతో కంపేర్ చేస్తాం, మనతో కాదు. లెజెండే. ఆయన లాస్ట్ ఎలక్షన్స్ లో ఓడిపోయినా కూడా ఇంకా ఆయన కల్ట్ ఫ్యాన్స్ చూసినావా? దానికి ఎన్ని ఫ్లాప్లు వచ్చినా సినిమా రాజకీయం ఒకటి కాదు, కానీ ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా రోజు రోజుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెరిగిరు కానీ తక్కువ. ఇప్పుడు టీడీపీతో ఎప్పుడైతే జనసేన కలిసిందో అప్పటి నుంచి ప్యాకేజ్ స్టార్ 3 పెళ్లి గురించి ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా. అలాగే చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు, రిటైర్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అది వాళ్ళకే ప్లస్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన రేవంత్ రెడ్డిని కూడా కేసీఆర్ కూడా ఎంత డౌన్ ఫాల్ చేసిరు అంటే బంతి ఒకసారి బౌన్స్ బ్యాక్ ఇస్తాడు కంపల్సరీ. అది ఆయనకు 3 పెళ్లిల విషయం కానీ ఏదైనా కానీ ఆయనకు అదే ప్లస్ అయితే తప్ప మైనస్ అయితే కాదు. ఎలక్షన్ లో పొత్తు వాళ్ళకున్న పర్సెంటేజ్, ఓటింగ్ పర్సెంటేజ్ లాస్ట్ టైం చూసుకుంటే దానికి ఓటింగ్ పర్సెంటేజ్ దేనికి చేసుకునే అవకాశాలు ఉంటాయి బాగా.